ప్రాతర్భజామి మనసా వచసాం అగమ్యం వాచో విభాంతి నిఖిలాయదనుగ్రహేణ యన్నేతి నేతి వచనైః నిగమా అవోచుః తం దేవదేవం అజమచ్యుతమహురగ్ర్యయం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓ భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి నః ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. అధ అశ్వలాయనః భగవంతం పరిమేష్టినం పరిసమేత్యోవాచ అధీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం నిగూఢాం యయాచిరాత్ సర్వపాపం వ్యపోహ్య పరాత్పరం పురుషం ఉపైతి విద్వాన్ తస్మై సహోవాచ పితామహశ్చ శ్రద్ధా భక్తి ధ్యానయోగాదవైః. ధ్యానయోగాత్ అవైః. ధ్యానయోగం. ధ్యానయోగో సమ్యక్ దర్శనస్య అంతరంగం. ధ్యానయోగః సమ్యక్ దర్శనస్య జ్ఞానస్య అంతరంగం ఇది. అవైహి అన్నప్పుడు తెలుసుకోవడం. ధ్యానయోగం వల్ల నిత్య సిద్ధమైనటువంటి ఆత్మని తెలుసుకునేటువంటి అవకాశం లేదు అనేది మీకు బాగా తెలుసు. ఎందుకంటే ధ్యానం మానసక్రియ కనుక కర్మల ద్వారా తెలిసేందుకు అవకాశం లేదు. కనుక ధ్యానయోగం కూడాను మానస కర్మ కాబట్టి తెలుసుకునేందుకు అవకాశం లేదు. కాకపోతే ఈ ధ్యానయోగంలో ప్రధానంగా విక్షేప దోషం నివారణ అవుతూ ఉంది. కనుక జ్ఞానాన్ని పొందడానికి గురుముఖతః ధ్యానయోగః సమ్యక్ దర్శనస్య అంతరంగం, అంతరంగ సాధన. కనుక ప్రతిబంధకాలని నివారించుకోవడమే సాధన యొక్క ముఖ్యోద్దేశం. ప్లీజ్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నా. ఏ సాధన అయినా
అది మనం కాయికంగా చేసేటువంటి పూజ అయినా, వాచకంగా చేసేటువంటి జపమైనా, మానసికంగా చేసేటువంటి ధ్యానమైనా అన్నీ కర్మలే. కర్మల వల్ల ఉన్న వస్తువు సిద్ధ వస్తువు గనక, సాధ్య వస్తువు అయితే కర్మల వల్ల లభ్యమవుతుందేమో కానీ సిద్ధ వస్తువు గనక కర్మల వల్ల లభ్యమయ్యేందుకు అవకాశమే లేదు. కాకపోతే ఇవి చేయడం వల్ల కర్మోపాసనాదేహే, ఇటు కర్మ కానీ ఉపాసన కానీ ఈ రెండిటి వల్ల అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. ఈ అంతఃకరణ శుద్ధి జరిగిన తర్వాత గురువు జ్ఞానాన్ని ఇస్తాడు, మనకు అందుతుంది. కనుక ధ్యానయోగము అన్నప్పుడు ఇది సాధనే గనక ఇది అంతరంగ సాధన. కనుక ప్రతిబంధకాలు ఏవి అన్నప్పుడు మల విక్షేపాలే ప్రతిబంధకాలని తెలుసుకున్నాం. మూడవది ఆవరణ. ప్లీజ్ మరొకసారి మననం చేసుకోండి. కనుక మల విక్షేప ఆవరణ. ఆవరణ ఏదైతే ఉందో అది అజ్ఞానం, అది మన వల్ల పోయేటువంటిది కాదు. గురువు శాస్త్రాన్ని ఇవ్వడం వల్లనే ప్రమాకరణం ప్రమాణం. ఎప్పుడైతే భ్రమ కలుగుతూ ఉందో, జ్ఞానం కలుగుతూ ఉందో, దానివల్ల అజ్ఞానం పోవలసిందే కానీ మరొక విధంగా పోయేందుకు అవకాశం లేదు. కనుక ఆ ఆవరణ భంగము అనేది మన చేతిలో లేనటువంటి విషయం, అది గురువు చేతిలో, ప్రమాణం చేతిలో ఉంది. ఇకపోతే మల విక్షేపాదులు మనం తొలగించుకోవాలి. మల విక్షేపాదులు ఉంటే గురువు జ్ఞానాన్ని ఇచ్చినా ఫలించేటువంటి అవకాశం లేదు. కనుక ప్రమాణ ఫలం అందదు అనేది క్లియర్గా మనకు అర్థమైపోయింది. కనుక ప్రమాణం ఫలించాలి అంటే మొట్టమొదట మనం సాధనలు చేసి అంతఃకరణ శుద్ధిని పొంది చిత్తశుద్ధి, చిత్త నైశ్చల్యం. చిత్తశుద్ధికి కర్మలు, చిత్త నైశ్చల్యానికి ఉపాసనలు. అది ఆ క్లారిటీ ఉండాలి. మొట్టమొదటి మనకి ఏం కావాలో మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. కనుక ధ్యానం దగ్గరికి ఇప్పుడు వచ్చాము అంటే ఈ ధ్యానం వల్ల విక్షేప దోషం ఏదైతే ఉందో ఇది అరికట్టబడుతూ ఉంది. ధ్యానం వల్ల విక్షేప దోషం, మల దోషానికి మళ్ళీ కర్మలే. కాబట్టి మనం కర్మలు చేస్తూ ఉన్నాం ఈ ప్రపంచంలో. ఈ కర్మలు బంధించకుండా ఉండాలి. కర్మలు బంధించడం అంటే వాటి వెనక రాగద్వేషాలు ఉండడమే ప్రధానమైన విషయం. కనుక రాగద్వేషాలని సమరసం చేస్తూ, ప్లీజ్ తటస్థపరుస్తూ జీవించడం ఏదైతే ఉందో తద్వారా మనకు అంతఃకరణ శుద్ధి జరుగుతూ ఉంది. కనుక ఇది కర్మయోగం వల్ల వస్తుంది. చిత్తశుద్ధి కర్మయోగం వల్ల వస్తుంది. ఆ తరువాత నైశ్చల్యం అంటే విక్షేపం లేకుండా ఉండడం, మనసు ఎప్పుడూ అల్లాడుతూ ఉండడం, అనేక రకాలుగా కొట్టుకుంటూ ఉండడం, అనేక విషయాల మీదగా పోతూ ఉండడం. అందువల్ల మనం ధ్యానం చేసినా కూడాను ఒక విక్షేపం ఉంటుంది, ఒక ఆసిలేషన్ ఉంటుంది. దాన్ని అరికట్టేటువంటిది ఇక్కడ ధ్యానంలో ప్రధానంగా ఉపాసన విక్షేపాన్ని అరికడుతూ ఉంది. కనుక ఏదైతే మనకు ప్రతిబంధకంగా ఉందో మల విక్షేపాదులు అంటే రాగద్వేషాలకు సంబంధించిన మలము కానీ, అనేకాగ్రతకు సంబంధించినటువంటి విక్షేపం కానీ, ఈ రెండు కూడా నువ్వు ప్రతిబంధకాలు కాకుండా ఉండాలి అంటే దానికి సంబంధించిన సాధనలు ఆచరిస్తున్నాం. కొన్ని బహిరంగ సాధనలు, కొన్ని అంతరంగ సాధనలు. బహిరంగ సాధన ఇప్పుడు పూజ అన్నాం అనుకోండి, బహిరంగ సాధన మనం బాహ్యంలో చేస్తూ ఉన్నాం. పూజా గదిలో మనం కూర్చొని ఉన్నాం, స్వామి యొక్క విగ్రహం ఉంది, అది పెట్టుకొని ఉన్నాం, మూర్తిని మనం పూజ చేస్తూ ఉన్నాం. షోడశోపచార పూజ, దానికి సంబంధించిన కార్యక్రమం అంతా ఉంది, అదంతా మనం చేసుకుంటున్నాం. ఇది బాహ్యంలో జరుగుతుంది. రూపం బాహ్యంలో ఉంది, నామం బాహ్యంలో చేస్తూ ఉన్నాం, మంత్రం చేస్తూ ఉన్నాం, పువ్వులు వేస్తూ ఉన్నాం, తీర్థము, ఇదంతా కూడాను బహిరంగ సాధన. ధ్యానము బాహ్యం నుండి విడిపడి అంతరంగ సాధన. అది ధ్యానయోగ సమ్యక్ దర్శనస్య జ్ఞానస్య అంతరంగ సాధన. ఇది అంతర్యంలో ఇంటర్నల్గా జరుగుతుంది. మరి బాహ్యంగా జరిగేటువంటి పూజ ఏదైతే ఉందో మళ్ళీ అది రెండు రకాలుగా ఉంటుంది. అది కేవలం చూడండి, ప్రత్యక్ష పూజ, పరోక్ష పూజ. ఏదైతే మనం పూజా గదిలో కూర్చొని పూజ చేస్తూ ఉన్నామో అది ప్రత్యక్ష పూజ. ఇంకా రెండవ ఆలోచన లేదు. భగవంతుడు మనము ఉన్నాం, ప్రత్యక్షంగా పూజ నడుస్తూ ఉంది, ఆరాధన ఉపాసన సాగుతూ ఉంది. ఇది ప్రత్యక్ష పూజ. ఇది ఎంతసేపు చేయగలం? రోజు ఒక అర్ధగంట చేయగలమేమో, ఒక గంట సేపు చేయగలమేమో. తర్వాత ఏం చేయాలి? తర్వాత భగవంతుడితో విడిపడి ఉండాలన్నా? రాత్రి మనం చూసినట్టుగా భగవంతుడితో విడిపడి ఉండే అవకాశమే లేదు. సర్వకాల సర్వావస్థల యందు భగవంతుడితో మనకు ఉండేటువంటి నిత్య సంబంధం గుర్తింపబడుతూ ఉండాలి. ఇది సాధనలో ప్రధానమైనటువంటి విషయం ఉండాలి. కనుక పూజ చేయడం ఏదైతే ఉందో ఇది ప్రత్యక్ష పూజ. కర్మలు చేయడం ఏదైతే ఉందో పరోక్ష పూజ. అది కాబట్టి మనం ఆఫీస్కి వెళ్ళినా, మరొక చోటకి వెళ్ళినా, మరొక చోటకి వెళ్ళినా చేసే ప్రతి పనిలో పరమేశ్వరుడు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటే ఒక పువ్వులు ఉండకపోవచ్చేమో కానీ, తీర్థం ఉండకపోవచ్చేమో కానీ అన్నీ ఉండినట్టే. ఇక్కడ పువ్వులు వేస్తాం, అక్కడ మన ఇంద్రియాలనే పుష్పాలుగా భగవంతుడికి సమర్పిస్తూ పోతాం. కనుక ధర్మబద్ధంగా జీవించడంలో స్వకర్మణ
తం ఈశ్వరం పరమేశ్వరం స్వకర్మణ తం అభ్యర్చ్య పూజయిత్వా ఆరాధ్య సిద్ధిం విందతి మానవ మనుష్య ఇది. కాబట్టి పరమేశ్వరుని ఆ విధంగా ఆరాధించడం ఎలా? కర్మల ద్వారా. ఏ కర్మలైతే మనం చేస్తూ ఉన్నామో ఆ కర్మలు ధర్మబద్ధంగా గనక ఉంటే, ఎందుకని ధర్మ రూపంలో ఉన్నది దైవమే గనక ధర్మబద్ధంగా మనం జీవించినప్పుడు నియతి అనేది మొన్న రాత్రే మీరు తెలుసుకున్నారు గనక ఎక్కడ ఏ విధమైనటువంటి నియతి ఆర్డర్ కనపడుతూ ఉందో ఆ ఆర్డర్ మనం ఏర్పాటు చేసింది కాదు, మనకన్నా ముందే తయారైనటువంటి ప్రపంచంలోకి మనం వచ్చాం కనుక ఈ ప్రపంచాన్ని తయారు చేసినటువంటి పరమేశ్వరుడు ఇక్కడ ఒక నియతిని ఏర్పాటు చేశాడు. ఇవే ధర్మాలు. ఈ ధర్మాల్ని మనం మార్పు చేయలేం. అగ్నిని పట్టుకుంటే కాలుతుంది, నీళ్లు చల్లగా ఉంటాయి, ఇవి ఎప్పుడు ఇలాగే ఉంటాయి. మనం అందరం కలిసి ప్రయత్నం చేసినా వాటిని మార్చలేము. వాటిని అర్థం చేసుకోవడం కోసమే మనం ఉన్నాం. కనుక భగవంతుడు దైవం ధర్మరూపంలో ఉన్నాడు గనక ధర్మరూపంలో దైవారాధన జరగడం ఏదైతే ఉందో ఇది కర్మయోగం. ఇది కర్మయోగం. కర్మయోగం పరోక్ష పూజ, అంతేమీ లేదు. ధర్మరూపంలో ఉండేటువంటి దైవాన్ని అర్చిస్తూ పోవడం ఏదైతే ఉందో ఇది పరోక్ష పూజ. మన పూజా గదిలో లేదా ఆలయంలో మరొక చోట చేసేది ఏదైతే ఉందో ఇది ప్రత్యక్ష పూజ. కనుక ప్రత్యక్ష పూజ పరోక్ష పూజ ఈ రెండు కలిసి బహిరంగ సాధన. అండర్స్టాండ్ ది పాయింట్. బహిరంగ సాధనలో రెండు, ఒకటి ప్రత్యక్ష పూజ, రెండవది పరోక్ష పూజ. ప్రత్యక్ష పూజ అంటే మనం కేవలం పరమేశ్వరుడి దగ్గర కూర్చొని పూజా గదిలో ఏదైతే చేస్తున్నామో ఇది ప్రత్యక్ష పూజ. నిత్య జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ కర్మలైతే ఆచరిస్తూ ఉన్నామో అక్కడ మనకు పరమేశ్వరుడు దూరం కాకుండా చక్కటి అవగాహనతో జ్ఞానంతో ధర్మబద్ధంగా జీవించడం ఏదైతే ఉందో ఇది పరోక్ష పూజ. ఇది బహిరంగ సాధన. ఇప్పుడు అర్థమైంది. కనుక ఆ పరోక్ష పూజ ఏదైతే ఉందో కర్మయోగం, దానివల్లనే చిత్తశుద్ధి జరుగుతుంది. దానివల్లనే చిత్తశుద్ధి జరుగుతుంది. ఈ ప్రత్యక్ష పూజ ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఉపాసన కిందకే వస్తుంది. దీనివల్ల మనసు నిగ్రహింపబడుతుంది. కనుక విక్షేపం, మనసు నిగ్రహం లేకపోవడం అంటే విక్షేపం ఉందని అర్థం. ఆ విక్షేపం తొలగాలి. పూజ ప్రారంభ దశ. ఎందుకని? పూజలో విక్షేపాన్ని చాలా వరకు అరికట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. మనసు అటు ఇటు పోయేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకని? వర్క్ ఎక్కువ. పరమేశ్వరుని యొక్క రూపాన్ని కళ్ళు చూస్తూ ఉంటాయి, మంత్రాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటాం. ఇలా ఉచ్చరించేటువంటి మంత్రాన్ని మళ్ళీ చెవి వింటూ ఉంటుంది. అండర్స్టాండ్? మళ్ళీ చెవి వింటూ ఉంటుంది. పుష్పాలు వేస్తూ ఉంటాం. కాబట్టి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కూడాను ఇన్వాల్వ్ అయి ఉంటాయి కనుక మనసు నిగ్రహింపబడేటువంటి అవకాశం ఉంటుంది. మరి అంతరంగ సాధనకు వచ్చేటప్పటికి ధ్యానం. కాబట్టి పూజలో శుద్ధిపడినటువంటి వాడు జపానికి వస్తాడు. ఎందుకంటే ఇంకా తగ్గుతుందన్నమాట. అంటే శ్రమ తక్కువగా ఉండాలి, ఫలం అధికంగా ఉండాలి. అది సాధనలో ప్రధానమైన విషయం. మనం ఏదైనా వెహికల్ కొనేటప్పుడు కూడా అంటాం, ఏమండి ఇది ఎంత మైలేజ్ ఇస్తుందని. అది ముఖ్యం. కాబట్టి ఇదిగో ఇది ఎన్ని కిలోమీటర్లు ఇస్తుందండి 1 లీటరు పెట్రోలు అని అడుగుతాం. కాబట్టి తక్కువ పెట్రోల్తో ఎక్కువ దూరం పోగలిగేటువంటిది ఏదో దాన్ని ఎట్లాగైతే ప్రిఫర్ చేస్తూ ఉంటామో సాధనల్లో కూడాను శ్రమ తక్కువగా ఉండాలి, ఫలం అధికంగా ఉండాలి. అలా చూసినప్పుడు పూజలో ఎక్కువ శ్రమ కనపడతా ఉంటుంది. అదే జపంకి వచ్చేటప్పటికి కొంచెం శ్రమ తగ్గుతూ ఉంటుంది. ఎందుకని? కేవలం జపమాల నామం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. పూజ ఇవంతా కూడాను ఉపచారాలన్నీ కూడా లేవు. అందువల్ల ఎప్పుడైతే మనం జపం దగ్గరకు వచ్చామో చాలా శ్రమ తగ్గుతూ ఉంటుంది. జపం దగ్గర నుంచి ధ్యానానికి వెళ్ళేటప్పటికి జపమాల కూడా లేదు కనుక కేవలం ఆంతరంగికంగా నడుస్తూ ఉంది కాబట్టి ఇంకా తగ్గుతుందని అర్థం. కాబట్టి ఒక విధంగా క్వాలిటేటివ్గా చూసినప్పుడు అన్నిటికన్నా ధ్యానం గొప్పగా ఉంది. అంత గొప్పగా ఉంది కనుకనే విఘ్నాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మనసు నిలబడేందుకు అవకాశం లేదు. వీటి ద్వారా ఎవరైతే శుద్ధిపడి వస్తారో వాళ్ళే ధ్యానంలో చక్కగా విక్షేపం లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక ధ్యానం అనేటువంటిది ఇప్పుడు అర్థమైంది మీకు. అంతరంగ సాధన, బహిరంగ సాధన పూజ. బహిరంగ సాధనలు రెండు, ప్రత్యక్ష పూజ, పరోక్ష పూజ. మనం ఇంట్లో చేసేటువంటిది స్వామి దగ్గర కూర్చొని ప్రత్యక్ష పూజ, నిత్య జీవితంలో కర్మల్లో ఆచరించేటువంటిది పరోక్ష పూజ. ఈ రెండిట్లో కూడాను పరమేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ రూపంతో ఉన్నాడు, అక్కడ ధర్మంతో ఉన్నాడు, ధర్మ రూపంలో ఉన్నాడు. ఇది బహిరంగ సాధన. అంతరంగ సాధన ధ్యానం విక్షేపాన్ని అరికడుతూ పోతూ ఉంది. కనుక నిన్న విభుం చిదానందం అరూపం అద్భుతం అద్భుతం. కాబట్టి అచింత్యం అవ్యక్తం అనంతం ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. విశదం విశోకం విచింత్య మధ్య హృత్పుండరీకం మధ్య విచింత్య. కాబట్టి మన హృదయ పద్మంలో దేనినైతే నిర్గుణ ధ్యానము అని పిలవబడేటువంటి నిధిధ్యాస, ప్లీజ్
ఎందుకని నిర్గుణ ధ్యానమే లేదని నేను అర్థం చేసుకున్నాం. నిధిధ్యాస అంటే ఆ పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు పరబ్రహ్మం యొక్క స్థితి మనకు తెలుస్తూ ఉంది కనుక అక్షర పరబ్రహ్మం ఏమిటో దీన్ని అర్థం చేసుకోవడమే శ్రవణ మన నిధిధ్యాసంలో. నిధిధ్యాసనే మనం నిర్గుణ ధ్యానం అని అంటున్నాం. కాబట్టి గుణమే లేనప్పుడు ధ్యానం చేసే ప్రశ్న లేదు. ఇది నిధిధ్యాస, అర్థం చేసుకోవడం జ్ఞాన ప్రధానమైనటువంటి విషయం కనుక ధ్యానము అని అంటేనే సగుణ ధ్యానం అని అర్థం. ధ్యానం అంటేనే సగుణ ధ్యానం. అది ఎక్కడో ఊరికే తమాషాగా తిరుగుతూ ఉంది ఆ పదం నిర్గుణ ధ్యానం అని. నిర్గుణ ధ్యానం అనేది క్రియగా మనం తీసుకోవడానికి లేదు. దాంట్లో కర్మ వైశిష్ట్యం కాదు, జ్ఞాన వైభవం. జ్ఞాన వైభవం ఇప్పుడు ఎట్లాగైతే నిన్న నిర్గుణానికి సంబంధించి 13 లక్షణాలను చూచాం. నిన్న అచింత్యం దగ్గర నుంచి ప్రారంభమై 13 చూచాం. ఆ 13 లక్షణాలు పరమేశ్వరుని యొక్క లక్షణాలు. ఎట్లాగైతే సత్ చిత్ ఆనందం అన్నప్పుడు సత్తుని వేరుగా చిత్తుని వేరుగా ఆనందం వేరుగా తెలుసుకుంటూ ఆ 3 ఒకటేనైనటువంటి జ్ఞానానికి వచ్చామో అట్లాగే ఈ 13 లక్షణాలు కూడా అచింత్యం, అవ్యక్తం, అనంత రూపం ఇవన్నీ కూడాను శివం, ప్రశాంతం, అమృతం, బ్రహ్మయోనిం, తదాది మధ్యాంత విహీనం, ఏకం, విభుం, చిదానందం, అరూపం, అద్భుతం ఇవన్నీ కూడా ఈ 13 లక్షణాల్లో పరమేశ్వరుని యొక్క స్థితిని నిధిధ్యాస ద్వారా మనం తెలుసుకున్నాం. ఇది జ్ఞాన ప్రధానమైనటువంటి విషయం, కర్మ ప్రధానమైన విషయం కాదు. ఇకపోతే సగుణ ధ్యానం అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఉమ్మా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్ష్యం తమసః పరస్తాత్. ఉమామహేశ్వర ధ్యానం ఇది సగుణం. కాబట్టి ధ్యానం అంటేనే సగుణం అన్నాం. డెఫినేషన్ ఏంటో తెలుసా? సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. ఇది ధ్యానానికి డెఫినేషన్. సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార, మనసులో నడిచేటువంటి వ్యాపారం, మానస క్రియ. కాబట్టి ఇది బాహ్యం సంబంధం లేదు. పూజ అయితే స్వామికి పువ్వులు వేస్తూ ఉన్నాం, మనకు చేతులు కదులుతూ ఉన్నాయి, కర్మేంద్రియాలు కదులుతూ ఉన్నాయి. అట్లాగే వాక్ ఇవన్నిటికీ అవకాశం లేకుండా కేవలం ఆంతర్యంలో మనం ఉన్నాం, నడుస్తూ ఉంది. కాబట్టి మానస వ్యాపార, కేవలం మనసుతో నడిచేటువంటి వ్యాపారం ఇది అన్నప్పుడే దేహేంద్రియాల నుంచి విడిపడిపోయి ఉండవని అర్థం. కాబట్టి నిర్గుణ ధ్యానంలో అత్యాశ్రమస్థ సకలేంద్రియాణి నిరుధ్య అని ఏదైతే మనం అన్నామో ఇక్కడ అదే జరుగుతూ ఉందని అర్థం. ఎప్పుడైతే మానస వ్యాపార అని అన్నామో దట్ ఈస్ ద మీనింగ్ ఇంప్లైడ్. ప్లీజ్, సకలేంద్రియాన్ని నిరుధ్య. ఎందుకని? మానస వ్యాపారం గనక. ఎప్పుడైతే మనసులో నడుస్తూ ఉందో ఇంద్రియాల యొక్క ప్రసక్తి లేదు, దేహం యొక్క ప్రసక్తి లేదు, దేహేంద్రియాలు ఉపశమిస్తూ ఉన్నాయి, కేవలం మానసికంగానే నడుస్తూ ఉంది. సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. కాబట్టి అక్కడ ఏదైతే మనం సకలేంద్రియాన్ని నిరుధ్య అత్యాశ్రమస్థ అని తెలుసుకున్నామో ఇక్కడ కూడా అదే, సగుణంలో కూడాను అదే. కాబట్టి ఇంద్రియాల విషయం లేదు, దేహం విషయం లేదు, కేవలం ఆంతర్యంలో మనసులో నడుస్తూ ఉంది. సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. కాబట్టి ఏ రూపం మీదైనా ధ్యానం చేయొచ్చు. ఎందుకని? ఏ రూపము పరమేశ్వరుడికి దూరం కాదని రాత్రి అర్థమైపోయింది. ఓకే, ఏ అల కూడా సముద్రానికి ఎట్లాగైతే దూరంగా లేదో, సముద్రంలో ఏదైతే ఉందో అలలో కూడా అదే ఉంది గనక సముద్రంలో ఉండేది జలమే, అలలో ఉండేది కూడా జలమే. కాబట్టి వస్తుతః దాని లక్షణం తెలిసినటువంటి వాడికి అల మీద ధ్యానం చేసినా సముద్రం మీద ధ్యానం చేసినట్టే. కారణం ఏంటి? ఏ రూపం కూడాను స్వరూపానికి భిన్నంగా లేదు, దాంట్లో ఉన్నదంతా ఇదే. ఏన సర్వమిదం తతం, ఏన ఈశ్వరేణ పరమేశ్వరేణ సర్వం ఇదం, ఇదం సర్వం జగత్, తతం జగత్ వ్యాప్తం, వ్యాప్తం. కాబట్టి మట్టి కుండలంతా కూడా మట్టి ఎట్లాగైతే వ్యాపించి ఉందో ఈ సమస్తమైనటువంటి జగత్తులో పరమేశ్వరుడే ఇదం జగత్ సర్వం ఈశ్వర బుద్ధ్య ఆచ్ఛాదనీయం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ ఈశ్వర బుద్ధ్య ఆచ్ఛాదనీయం. కాబట్టి పరమేశ్వరునితోనే నింపబడి ఉంది గనక ఆయనకన్నా భిన్నంగా మరొకటి ఉండేందుకే అవకాశం లేదు. కాబట్టి ఏ రూపం మీద నువ్వు ధ్యానం చేసినా అది స్వరూపానికి భిన్నంగా లేదు గనక సగుణము. ఎందుకంటే ఒక రూపం కాదు ప్రధానం, అక్కడ ఉపలబ్ధి స్థానం. మన మనసు నిలబడడం కోసంగా ఒక రూపాన్ని తీసుకుంటూ ఉన్నాం.
ఒక అవగాహన కూడా ఉంది వెనుక. ఏమిటి? ఈ రూపం ఏదైతే ఉందో ఇది స్వరూపానికన్నా భిన్నమైనటువంటిది కాదు. ఎందుకని? స్వరూపం ఎప్పుడైతే అనంతమైందో అనంతమైనటువంటి దాంట్లో ప్రతి ఒక్కటి కలిసే ఉంది, ఏది భిన్నంగా ఉండేందుకు అవకాశం లేదు. కనుక అనంతమైనటువంటి పరమేశ్వరుణ్ణి ఈ రూపంలో నేను చూసుకుంటూ ఉన్నా. కాబట్టి ఈ రూపం దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది? అనంతుడైనటువంటి పరమేశ్వరుని రిప్రజెంట్ చేస్తూ ఉంది. కాబట్టి దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్నంగా తాను ఉండిన నాకు ధ్యానానికి ఉపలబ్ధి స్థానం అవసరం గనక, కాబట్టి సుఖవబోధార్థం చక్కగా దీన్ని అర్థం చేసుకోవడానికి, సాధన సౌలభ్యం సులభంగా సాధన సాగడానికి ఇది చేస్తూ ఉన్నాం ధ్యానం. ఇది ఉమామహేశ్వర ధ్యానం ప్రవేశపెడుతూ ఉన్నాడు ఇప్పుడు. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం. అది అందువల్ల సోమ అనేటువంటి శబ్దం. ప్లీజ్. నమ సోమాయ చ రుద్రాయ చ నమ సోమాయ చ ఉమయా సహవర్తతే ఇది సోమ. కాబట్టి ఉమతో కూడినటువంటి వాడు ఉమామహేశ్వరుడు. సరే, ఇది రుద్రంలో నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ. చూసారా? నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశోభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయూభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నమ సోమాయ చ. కాబట్టి ఉమయా సహ వర్తతే సోమ. కాబట్టి సోమేశ్వరుడు ఎందుకయ్యాడో తెలుసా? మహేశ్వరుడు సోమేశ్వరుడుగా ఉమయా సహవర్తతే, ఉమతో కలిసి ఉన్నాడు గనక అటువంటి ఉమాదేవితో కూడినటువంటి పరమేశ్వరుణ్ణి, సోమేశ్వరుణ్ణి, ఉమామహేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాం. సగుణ ధ్యానం ఇది రూపం. ఎందుకలా అన్నాడు అని రాత్రి మనం చూచాం. ఏమంటే మహేశ్వరుడి మీద నేను ధ్యానం చేస్తాను, అమ్మవారు ఎందుకు? అమ్మవారిని వేరు చేయలేవు గనక. అదే అర్ధనారీశ్వర స్వరూపం. అమ్మవారిని నువ్వు వేరు చేయలేవు. స్వామి సగం ఉంటే అమ్మవారు సగం ఉంది. మనకు కార్యం కనిపిస్తూ ఉంది, శక్తి కనిపించడం లేదు. కనిపించకపోయినా ప్రతి కార్యంలో శక్తి ఉంది అని మొన్ననే మనం తెలుసుకున్నాం. కనుక నిన్న చూచినప్పుడు ఈ సృష్టికి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం పరమేశ్వరుడు అని ఎప్పుడైతే తెలుసుకున్నామో, జ్ఞానం కలిగినటువంటి వాడు నిమిత్త కారణం. వస్తువు ఏదైతే ఉందో అది ఉపాదాన కారణం. క్లియరా? కుమ్మరి నిమిత్త కారణం, మట్టి ఉపాదాన కారణం. అదే పరమేశ్వరుడు దగ్గరకు వచ్చేటప్పటికి కుమ్మరి వేరుగా మట్టి వేరుగా ఉండేందుకు అవకాశం లేదు కనుక యదా నిద్రయా అని అర్థం చేసుకున్నాం. కాబట్టి నీ నిద్రలో, నీ స్వప్నంలో నువ్వే ఉపాదాన కారణం, నువ్వే నిమిత్త కారణం. నీ స్వప్నాన్ని తయారు చేసుకున్నది నీవే నిమిత్త కారణం. దానికి కావలసిన ఉపాదానం కూడా నీ మనసే, కానీ నీ మనసు కన్నా అన్యంగా వ్యతిరేకంగా ఏది లేదనేటువంటి సత్యం అర్థమైపోయింది. సరేనా? ఉపాదాన కారణం తానే, నిమిత్త కారణం తానే. నిమిత్త కారణం జ్ఞానం కలిగిన వాడు గనక భగవాన్. భగవాన్ అది పదం. ధనవాన్ భగవంతుడు. ధనవంతుడు. ధనవంతుడు అంటే ఎవరు? ధనం కలిగినవాడు. రూపవంతుడంటే రూపం కలిగినవాడు. గుణవంతుడు అంటే గుణం కలిగినవాడు. ఇంతేనా? బలవంతుడు అంటే బలం కలిగినవాడు. భగవంతుడు అంటే భగ కలిగినవాడు. సింపుల్ సింపుల్. భగవంత. ఆ భగ ఏంటి స్వామీజీ? షణ్ణాం భగ ఇతీరిత. షడ్గుణైశ్వర్య సంపన్నుడు అంటారు, చూచారా మీరు? అంటే 6 కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు, నశించినటువంటివి. అది భగవదైశ్వర్యం. ఈ 6 గుణాలని భగ అంటారు. భగ షణ్ణాం భగ ఇతీరిన ఇతీరిత ఎట్లయినా పర్లేదు. కాబట్టి షణ్ణాం ఆ 6 ఏవైతే ఉన్నావో అవి కలిగినటువంటి వాడు భగ. అది 6 కలిసి భగ షణ్ణాం. భగ కలిగిన వాడు భగవంతుడు, ధనం కలిగిన వాడు ధనవంతుడు. అంతే క్యాలి. ప్లీజ్. ఏమిటవి? జ్ఞానం వచ్చేస్తుంది అక్కడ. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిణ ఇతీరిత. కనుక ఈ 6 ఐశ్వర్యస్య సమగ్రస్య, సమగ్రమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు.
ఆ సమగ్రస్య అనేటువంటి పదం ఎందుకు పడాల్సి వచ్చిందంటే, ఐశ్వర్యాలు ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉండరు, కానీ సమగ్రమైన ఐశ్వర్యం కాదు. ఎందుకో తెలుసా? ఆయనకన్నా మించిన ఐశ్వర్యవంతుడు మరొకడు ఉంటాడు ఈ ప్రపంచంలో. ఐశ్వర్యాలు అనేకం. మొన్న చూశారు అట్లా. ఇది ఓవర్ లార్డ్షిప్. ప్లీజ్, సమగ్రస్య, ఆ సమగ్రస్య అనేది ఇంపార్టెంట్. కాబట్టి సమగ్రస్య ధర్మస్య, యశసః కీర్తి, శ్రియ సంపద, జ్ఞానస్య సమగ్రస్య జ్ఞానస్య, సమగ్రమైనటువంటి జ్ఞానం. ఈ ప్రపంచంలో ఎంతమందికి ఏ విధమైనటువంటి జ్ఞానం ఉండినా ఒకదానికి సంబంధించిన జ్ఞానం ఉందంటే మరొక దానికి సంబంధించిన జ్ఞానం లేదని అర్థం. ఒకదానికి సంబంధించిన జ్ఞానం ఉండినా కూడా పూర్ణంగా లేదు అని అర్థం. ఎందుకని? ఇంకా పరిశోధనలే జరుగుతూ ఉన్నాయి కనుక. సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఎవరికి ఉంది? ఈ సృష్టికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం పరమేశ్వరుడికి ఒక్కడే ఉంది. ఎందుకని? సర్వం విదితం అవిదితం, తెలిసింది నీకు తెలిసింది, నీకు తెలియనిది సంపూర్ణంగా తెలిసిన వాడు సర్వం తెలిసినవాడు, సర్వజ్ఞ. అందువల్ల సర్వేశ్వర. చూచారా? ఇది జ్ఞానం, ఇది జ్ఞానం. కాబట్టి ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు భగవంతుడు నిమిత్త కారణం. నిమిత్త కారణం అది బాగా సుస్పష్టంగా అర్థం చేసుకోండి. నిన్న నిమిత్త కారణం అన్నప్పుడు దేన్నైనా సృష్టించడానికి నిమిత్త కారణము అంటే దానికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉండాలి, దాన్ని ఎలా తయారు చేయాలనో తెలిసి ఉండాలి. అటువంటి వాడు నిమిత్త కారణము అన్నాం. కుండను ఎలా తయారు చేయాలని తెలుసు, కుండకు సంబంధించిన జ్ఞానం ఉంది, కుండ యొక్క ప్రయోజనం తెలుసు. అలాంటి కుమ్మరి కుండ విషయంలో నిమిత్త కారణము క్లియర్గా అర్థం చేసుకున్నాం. కాబట్టి జ్ఞానం కలిగి ఉంటేనే. కాబట్టి ఈ సృష్టి విషయంలో జ్ఞానం కలిగిన వాడు పరమేశ్వరుడే గనక భగవాన్. ఐశ్వర్యస్య సమగ్రస్య, సమగ్రస్య జ్ఞానస్య. మరి ఉపాదానం ఏంటి? ఆయనే కాదు, ఉపాదానం ఆయనే కాదు. నిమిత్త కారణం అన్నప్పుడు జ్ఞానం కలిగిన వాడు గనక భగవాన్. ఉపాదాన కారణం అన్నప్పుడు ప్లీజ్, ఉపాదాన కారణం తానే భగవతి. దిస్ ఇస్ ద పాయింట్. ఉపాదాన కారణంగా భగవతి, నిమిత్త కారణంగా భగవాన్. అందువల్ల చాలామంది అంటుంటారు, ఏమిటండి స్వామీజీ హిందూ ధర్మం అంటారు. ఓసారి భగవంతుడు అంటారు, ఓసారి భగవతి అంటారు, ఓసారి అమ్మవారు అంటారు, ఓసారి అయ్యవారు అంటారు. అటు పోయేసేమో శివుడికి నమస్కారం పెడతారు, ఇటు వచ్చేసేమో పార్వతికి నమస్కారం పెడతారు, అటు పోయి నారాయణుడికి నమస్కారం పెడతారు, ఇటు వచ్చి లక్ష్మికి నమస్కారం పెడతారు. ఇది ఏంటయ్యా బాబు అసలు ఇది? అటు పోయి పాండురంగడు అంటారు, ఇటు వచ్చి రుక్మిణి అంటారు. ఏంటిదంతా? నో, ఇద్దరు ఒకటే సార్. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. నిమిత్తంగా చూసినప్పుడు భగవాన్, ఉపాదానంగా చూసినప్పుడు భగవతి. అక్కడ హి, ఇక్కడ షి. ఉపాదానంలో ఏదైతే ఉపాదానమో అదే మనం చూచాం. ఎప్పుడైతే కుండకు మట్టి ఉపాదానమైందో కుండలో ఉన్నదంతా మట్టి. ఎక్కడుంది మట్టి, ఎక్కడ లేదు మట్టి అని నేను అడిగాం. అందువల్ల హీ షీ అన్న షీ ఉపాదానం గనక హీ ఎక్కడున్నాడంటే షీలోనే ఉన్నాడు. హీ ఎక్కడున్నాడు? షీలోనే ఉన్నాడు. ఎస్హెచ్ఈ షీ, హెచ్ఈ హీ. హీ ఎక్కడున్నాడు? షీలో ఉన్నాడు. ఇది అర్థమైతే ఎస్ మిగులుతుంది. ఎస్ అర్థమవుతుంది. నో నో ఎస్ అదేట. ఇంకా రెండు నెగటివ్లు ఎగిరిపోయినాయి, ఒకటే పాజిటివ్. కనుక హీ నిమిత్త కారణం, షీ ఉపాదాన కారణం. వేర్ ఇస్ హీ? హీ ఈజ్ ఇన్ షీ, నాట్ హర్. షీ ఎస్హెచ్ఈ, హెచ్ఈ ఈజ్ ఇన్ ఎస్హెచ్ఈ, ఉపాదానం. ఓకే, అందువల్ల ఉమా సహాయం. అది ఉమా సహాయం. కాబట్టి నీవే ఉపాదాన కారణం భగవాన్, నీవే నిమిత్త కారణం. కనుక నిమిత్త కారణం పరమేశ్వరుడని తెలుసుకున్నప్పుడు ప్రత్యక్ష పూజ ఎక్సలెంట్గా ఉంటుంది, సగుణ ధ్యానం ఎక్సలెంట్గా నడుస్తుంది. కానీ పరోక్ష పూజకి వెళ్ళామా ప్రాబ్లం. ఎందుకో తెలుసా? ఆయన వేరు నేను వేరు, ఈయన వేరు నేను వేరు, వాళ్ళని ఎత్తుకొని మాట్లాడడం, వీళ్ళని ఎత్తుకొని మాట్లాడడం, ఇవన్నీ జరుగుతాయి. కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరూ భగవంతుడి కన్నా భిన్నమని. కనుక ధర్మరూపంలో ఎప్పుడైతే దైవం ఉండాడో ప్రతి వస్తువులో ఉండేది పరమేశ్వరుడే. మట్టి పాత్రలో ఉన్నదంతా కూడా మట్టి, అలల్లో ఉన్నదంతా కూడా సముద్రమే అనేటువంటి విషయం ఉపాదాన కారణాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు కలుగుతూ ఉంది. కనుక ఏ వస్తువును చూసినా పరమేశ్వరుని స్వరూపంగా భావించగలం. కాబట్టే పుటని చెట్టుని దేన్ని బట్టినా మనకు అస్సలు కాదేది పూజకు అనర్హం. కవితల విషయం నాకు తెలియదు కానీ కాదేది పూజకు అనర్హం. ఎందుకో తెలుసా? ఏ వస్తువును చూసినా పరమేశ్వరుడే నువ్వు ధ్యానం చేసేటువంటి అవకాశం ఉంటుంది. బీచ్లో ఏ కోణను పోయినా నీ గనక అల సముద్రం అనేటువంటి జ్ఞానం గనక ఉంటే
ఫలానా బీచ్లో రామకృష్ణ బీచ్ దగ్గరే నేను ధ్యానం చేయగలనే క్వశ్చన్ లేదు. ఎక్కడికి వెళ్ళినా ఏ అలను చూచినా అలా సముద్రాన్ని నీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. అది చిన్నలైనా పర్వాలేదు, పెద్దలైనా పర్వాలేదు, దాని రూపంతో నీకేమీ సంబంధం లేదు. ఏది నీకు గోచరించినా అలాగే ఎప్పుడైతే తెలిసిందో నీలో అలజడి లేనే లేదు. ఎందుకని అబ్ధి గోచరిస్తూ ఉంది. ఈ అల అబ్ధి కన్నా కూడాను వేరైనటువంటిది కాదని. అందువల్ల ఉపాదాన కారణాన్ని చక్కగా మనం పరమేశ్వరుని స్వరూపంగా చూడడం ఇక్కడ ప్రధానమైనటువంటి విషయంగా ఉంది కనుక భగవతి భగవాన్, భగవతి భగవాన్ నిమిత్త కారణం, భగవతి ఉపాదాన కారణం. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం ప్రభుం స్వయం భవతీతి ప్రభు ప్రకర్షేణ భవతీతి ప్రభు ప్రకర్షేణ భవతీతి. కాబట్టి తనకు తానుగానే ఉన్నాడు కానీ రెండవ దాని మీద ఆధారపడి లేడు గనక ప్రభు. జనరల్గా కూడా మనం అది వాడుతూ ఉంటాం. నేను అందుకనే మీకు విభు అన్నప్పుడు క్లారిఫై చేశాను. కనుక ఇక్కడ కూడా ప్రభు ఉన్నాడు అనుకోండి. ప్రభు అంటే ఏంటి? ఆల్ పవర్ఫుల్ కదా. ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడు ప్రభు అయితే ఆయన మాట వేదం. ఆయన ఏం చెప్తే జరిగిపోతుంది. ఫైనల్గా చివరిలో సంతకం పెట్టాల్సిన వాడు తానే. ఓకే, కానీ ఒక దేశానికే ప్రభువు, ఇంకో దేశానికి కాదు. ఒక కాలంలోనే ప్రభువు, ఇంకొక కాలంలో కాదు. గతంలో ప్రభువులు చాలామంది ఉన్నారు, వాళ్ళు మరణించారు, ఇప్పుడు లేరు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రభువులు కారు. కనుక కాలానికి దేశానికి మారుతూ ఉంటారు. అట్లా కాకుండా సర్వత్ర వర్తమానాత్ త్రయాణం లోకానాం ప్రభుత్వాత్ విభు. కాబట్టి ఈ లోకమే కాకుండా ఏ లోకం ఉండినా ఆ లోకం మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు ఎవడో అటువంటి వాడు విభు సర్వత్ర వర్తమానాత్. ఎందుకంటే అంతటా ఉన్నాడు గనక అన్ని ప్రదేశాల్లో ఉండేవాడు, అన్ని కాలాల్లో ఉండేవాడు. ఎవడైనా ప్రభువుగా ఉంటే ఆ ప్రభువుకు ప్రభు. సరేనా? రిసోర్సెస్ ఎన్నో ఉండొచ్చు, బట్ హీఈస్ ద సోర్సెస్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్. ఎంతోమంది ప్రభువులు ఉండొచ్చు, అందరు ప్రభువులకి ప్రభు అయినటువంటి వాడు. ఓకే, అందువల్ల గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. గతి భర్త, భరించేటువంటి వాడు మనల్ని, ఆయని. కనుక ప్రభు ప్రకర్షేణ భవతీతి, మరొక దాని మీద ఆధారపడకుండా ఎవడైతే ఉన్నాడో అతను ప్రభువు. ఉమా సహాయం అంటే సగుణ ధ్యానం. ఇప్పుడు మనం చేసేటువంటిది రూపంతో ఉమామహేశ్వర ధ్యానం. ఉమా సహాయం అమ్మవారు శివుడు కలిసి కనపడుతూ ఉండారు. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం. నీలకంఠం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం. చూచారా, ఇవన్నీ కూడా సగుణమే. త్రిలోచనం 3 నేత్రాలు కాదు, మనకు 2 ఉన్నాయి, 3వది ఉంది కనిపించదు. ఆపరేషన్ లేదు మన దగ్గర, కానీ పరమేశ్వరుడి దగ్గర ఉంది. అది తమాషా. త్రిలోచనం 3వ నేత్రం ఆయనకుంది. ఏంటి అసలు ఆ 3వ నేత్రం? జ్ఞాన నేత్రం. అందువల్ల శివుడు ధ్యానంలో ఉన్నాడు అనుకోండి. ధ్యానంలో ఉన్నటువంటి శివుడు మన్మధుడి కోసం కనుక 3వ నేత్రం తెరిచాడంటే వాడు భస్మం అయిపోయాడు అంటాం. ఎందుకని తెలుసా? 3వది జ్ఞాన నేత్రం కనుక. మన్మధుడు ఎవరు? నామరూపాలే. మన్మధుడు ఎవరు? నామరూపాలే. కనుక జ్ఞాన నేత్రం కనుక తెరవబడింది అంటే నామరూపాలు ఉండవు. రాత్రి చూచాము నామరూపాలను గురించి. ఈ సృష్టి అంతా నామరూపాలే. ఏవైతే రూపంతో ఉందో దానికి ఒక నామం ఉంటుంది, నామరూపాలు ఉంటాయి. అవి మధ్యలో వస్తాయి, మధ్యలో పోతాయి. మట్టి కుండ ఉంది, కుండ మధ్యలో ఉంది. ముందున్నది మట్టి. ఉంది అనేది ఏదో అస్థి, అది చివర ఉంది. ఎందుకని? మట్టి ముందుంది కాబట్టి మధ్యలో కుండ వచ్చింది, కాబట్టి కుండ పగిలిపోతుంది. కుండకు ముందు మట్టి ఉంది, కుండ పగిలిన తర్వాత పగిలిన కుండ ఉంది. పగిలిన కుండ ఉంది, సరేనా? మట్టిగా ఉంది కాబట్టి ముందు మట్టి, తర్వాత మట్టే గనక మృత్తికేత్యవ సత్యం. మట్టి ఒక్కటే సత్యం కానీ కుండ సత్యం కాదు. ఓకే, ఇది ఎప్పుడైతే జ్ఞాన నేత్రం తెరవబడుతుందో ఈ కుండ వేరు, ఆ కుండ వేరు, ఆ అల వేరు, ఈ అలి వేరు, నో, ఈ కుండలన్నీ మట్టే. మృత్తికేత్యవ సత్యం. ఆ అలలన్నీ సముద్రమే, దానికన్నా భిన్నంగా లేవు. ఈ రూపాలన్నీ పరమేశ్వరుని యొక్క స్వరూపమే. నామరూపాలు ఎగిరిపోతాయి, అస్థిభాతి ప్రేమ నిలుస్తుంది, సచ్చిదానంద స్వరూపమే నిలుస్తుంది. కాబట్టి నామం రూపం ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు. కృష్ణానది పోతా ఉంది, రూపం ఉంది కనుక నామం ఉంది. గంగానది పోతా ఉంది, రూపం ఉంది కనుక నామం ఉంది. ఎందుకని కృష్ణ? అది ఎందుకు? గంగా తెల్లగా ఉంది కనుక గంగా, నల్లగా ఉంది కనుక కృష్ణ. నల్లరేగడ నేల మీద నుంచి పారుతూ ఉంది కనుక, ప్రవహిస్తూ ఉంది కనుక. కాబట్టి దీన్ని కృష్ణానది, దాన్ని గంగా నది. రెండిట్లో ఉండేది H2నే, అంతేనా? ఏమన్నా వేరా? ఇక్కడ నీళ్లు పోతా అక్కడ కృష్ణ వెళ్ళిపోతున్నాయా? ఏమి లేదు.
ఇక్కడ నీళ్లే అక్కడ నీళ్లే, వస్తువు ఒకటే, కానీ రూపాన్ని బట్టి నామం మారింది. తెల్లగా ఉంది, ఎందుకని హిమాలయాల నుంచి వస్తూ ఉంది కనుక గంగా అని అన్నారు. ఇదిగో నల్లరేగడి నేల మీద నుంచి వస్తూ ఉంది కనుక నల్లగా ఉంది, అందుకని కృష్ణ అంటే నలుపు, కృష్ణ అని అన్నారు. ఈ రూపం బట్టి నామం ఏర్పడుతోంది, గంగా కృష్ణ, యమున బ్రహ్మపుత్ర అని. ఇవన్నీ వెళ్ళి ఎక్కడికి పోతాయి? ఇవన్నీ సముద్రానికి కలిసాయనుకో, అక్కడ ఉంది రూపం నామం. అది విషయం. కనుక సముద్రంలో కలిసిన తర్వాత ఇప్పుడు అడిగామనుకో, ఈ జలం అంతా ఎటుపోయింది? కృష్ణానది జలం సముద్రంలోకి వెళ్ళిపోయిందండి. గంగా జలం సాగరంలో పోయిందండి. నాయన ఒక్క చెంబుడు గంగా నది జలం తీసుకొని రాపు అక్కడి నుంచి, ఎవ్వడు తేలేడు. ఒక్కసారి సముద్రంలో ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చాడంటే సాగర జలం తీసుకొస్తాడేమో కానీ, ఎందుకో తెలుసా? నామరూపాలు విలీనం అయిపోయినాయి, సకలం విలీనే. ఇంకక్కడ నామరూపాలు లేవు, ఉండేది ఒకే సాగరం, ప్రశాంతమైనటువంటి సాగరం. కాబట్టి నామరూపాలు ఒక దశలో కనపడుతూ ఉంటాయి, అక్కడికి వెళ్ళేటప్పుడు నామరూపాలు ఉండేందుకు అవకాశమే లేదు. అది కేవలం సాగర జలంగా మారిపోయింది. కాబట్టి నామరూపాలు ఒక కాలంలో ఒక దేశంలో తెలుస్తూ ఉంటాయి. దేశంలో కాలంలో ఏవైతే తెలుస్తూ ఉన్నాయో పరిమితంగా ఉంటాయి, పరిమితంగా ఏవైతే ఉన్నాయో అవి నశించిపోతూ ఉంటాయి. పరిమితమైంది ఏది పరిపూర్ణమయ్యేందుకు అవకాశం లేదు. పరిపూర్ణమైనటువంటిది ఒక దేశంలో ఉండదు, ఒక కాలంలో ఉండదు, ఒక వస్తువుగా ఉండదు. దేశతః కాలతః వస్తు అపరిచ్ఛిన్న, అన్లిమిటెడ్, అనంత. అది పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం. కాబట్టి ఆయన మూడవ కంటి తెరిచేటప్పటికి భస్మం అయిపోవడం అంటే ఏంటో తెలుసా? నామరూపాలు మనసులో ఎగిరిపోతాయి, ఏదైతే సత్యం అదే గోచరిస్తూ ఉంటుంది. ఇది కుండాది మూకుడు బాణ ఎగిరిపోతుంది, ఇదంతా మట్టి అని తెలుస్తూ ఉంటుంది. అది నెక్లెస్, ఇది బ్యాంగిల్, అది మరొకటి, ఇది రింగు, ఎగిరిపోతుంది, అంత బంగారు అని తెలుస్తూ ఉంటుంది. స్వర్ణమేవ సత్యం. కాబట్టి ఈ రూపాలన్నీ కూడాను పరమేశ్వరుని స్వరూపంగా తెలుస్తాయి. పరమేశ్వరుని స్వరూపంగా తెలిస్తే అసలు గొడవే లేదు. అది వేరు ఇది వేరు అనుకోవడం వల్లనే గొడవ. అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి ఈ భేదం అనేటువంటిది సమసిపోతా ఉంది, అభేద దర్శనం జరుగుతూ ఉంది. ద్వైతే న విద్యతే, ద్వైతం తెలిసేటువంటి అవకాశమే లేదు. త్రిలోచనం నీలకంఠం. కాబట్టి ఆయన కంఠం నీలివర్ణంతో ఉంది. ఇది క్షీరసాగర మదనం. కాబట్టి క్షీరసాగర మదనంలో పాపం ఇదే ధ్యానం కూడా అదే. మీకు అది ఇంకో చోట ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఎందుకంటే ఇదే ఉపనిషత్తులో వస్తుంది. ఆత్మానం అరణిం కృత్వా ప్రణవంచ ఉత్తరారణిం జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ పాశం దహతి పండిత. ఆ జ్ఞాన నిర్మథనాభ్యాసం ఏదైతే ఉందో అది ధ్యానం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అక్కడ. అది అప్పుడు మీకు ఆ క్షీరసాగరం అది నేను టచ్ చేస్తాను. ఇప్పుడు టైం లేదు కనుక ప్లీజ్, ఈ ఉపనిషత్తులోనే వస్తుంది. కాబట్టి ఆ క్షీరసాగరంలో బాగా క్షీరసాగరాన్ని మథించి అమృతాన్ని తీయబోయే ముందు విషం పుట్టింది. చివరిగా ఆ విషాన్ని త్యాగి మహాత్యాగి. అందుకని అమృతానికైతే అందరు సిద్ధంగా ఉండరు. ఉచ్చేశ్వరం వచ్చింది తీసుకుపోయారు, చింతామణి వచ్చింది తీసుకుపోయారు, కల్పతరు వచ్చింది తీసుకుపోయారు, కామధేను వచ్చింది తీసుకుపోయారు. ఒక్కొక్కటి వస్తుంటే నాకు కావాలి. లక్ష్మీదేవి నారాయణమూర్తి దగ్గర చేరిపోయింది. వీళ్ళందరూ కూడా క్షీరసాగరంలో పుట్టిన వాళ్ళే. కానీ విషం వచ్చేటప్పటికి ఒక్కడు లేడు. అర్థమవుతుందే? అప్పుడు శివుడు వచ్చాడు, పరమశివుడు. ఆయన ఆ కాలకూట విషాన్ని పానం చేస్తే ఆ కంఠం దగ్గర అమ్మవారు పట్టుకోవడం వల్ల ఆగిపోయిందని. ఇదంతా అంతరార్థాలు. ఎందుకో తెలుసా? తాగుతూ ఉంటే అందరూ ఆనందంగా ఉండారట విషం తాగుతుంటే, దేవతలు రాక్షసులంతా. ఎందుకని తాగనిలే ఎవరిని? పరమశివుడిని. ఎవరికి బాధ? ఇప్పుడు ఆ కాలకోట విషయం వల్ల మనం ఏమైపోతామో అది సునామీ కన్నా పవర్ఫుల్. అది చిన్న విషయం కాదు. అది కాలకోట విషయం అంటే కనీసం ఒక 1000 సునామీస్ ఈక్వల్ టు 1000 సునామీస్. ఓకే, అలాంటప్పుడు అది ఏం చేసేస్తుందో మనల్ని అందరూ భయపడుతూ ఉంటే శివుడు వచ్చి తీసుకొని పానం చేస్తుంటే అందరికీ హాయి. ఎందుకని ఆయన ఒక్కడే పోతాడు, పర్వాలేదు, మనం హాయి. భక్తులు వీళ్ళెవరు? భక్తులు. కానీ పాపం ఆమెకి ఎట్లుంటుంది చెప్పండి? భార్యకి, ఆవిడికి వచ్చి వీళ్ళేంటి ఆయన దగ్గర పాపం అనవసరంగా వచ్చాడు, మధ్యలో చూసిపోదామని తెలియకుండా వచ్చాడు పాపం, అనవసరంగా చిక్కుపోయినాడు వీళ్ళలో. ఆయన వచ్చి కిందకి దిగితే ఏమైపోతుందని కంఠం దగ్గర గట్టిగా పట్టేసింది కనుక పార్వతీదేవి అదంతా కంఠం అంతా నీలివర్ణంతా అయిపోయింది, నీలకంఠుడైపోయాడు. అంటే ధ్యానంలో ఇది అక్కడ చూస్తాం, జ్ఞాన నిర్మతన అభ్యాస. ధ్యానంలో చివరిసారిగా ఏ వాసనలు మిగిలి ఉంటాయో
అది చివరిగా పోయేటప్పుడు విషపూరితంగానే ఉంటాయి. అది అటు పైకి పోకుండా ఉండాలి, ఇటు క్రిందకి రాకుండా ఉండాలి. పైకి పోతే మనసును పాడు చేస్తుంది, కిందకు వస్తే హృదయాన్ని పాడు చేస్తుంది. ఈ మధ్యలో ఆపేయాలి. అది నీలకంఠం అనుకోండి. కనుక త్రిలోచనం, నీలకంఠం, ప్రశాంతం. ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం. ధ్యాత్వా ఈ రూపం మీద ధ్యానం చేయడం. కాబట్టి ఇక్కడ రూపం విశ్వరూపే పరమేశ్వరే ధ్యానం సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. కాబట్టి ఇలా కూర్చుంటే ఇప్పుడు ఎక్కడికి ఇంతలో లేడు. ఇప్పుడు త్రిలోచనం, నీలకంఠం, ప్రశాంతం అన్నాడో. ప్లీజ్, త్రిలోచనం ప్రకాశ స్వరూపం ఏమిటి? చంద్రుడు, సూర్యుడు, అగ్ని, ఈ మూడే ప్రకాశ స్వరూపాలు. సరేనా? శశి సూర్య నేత్రే. కాబట్టి సూర్యుడు, చంద్రుడు 2 నేత్రాలు పరమేశ్వరుడికి. మూడవది జ్ఞాన నేత్రం, ఇది జ్ఞానాగ్ని. ఇంకా ఈ 3 తప్ప మనకు మరో విధంగా వెలుతురు వచ్చే అవకాశం ఎక్కడ కనిపించడం లేదు. విద్యుత్ అయితే కూడా వీటిలోకే వస్తుంది. అండర్స్టాండ్? అగ్ని కిందకు వస్తుంది. కనుక సూర్యుడు స్వప్రకాశం, ఆయన దగ్గర అరువు తెచ్చుకొని ప్రకాశించేటువంటి చంద్రుడు శశి సూర్య నేత్రే. ఓకే, సూర్య చంద్రుడు 2 కళ్ళు. మూడవది అగ్ని, అది జ్ఞాననేత్రం, జ్ఞానాగ్ని. దగ్ధ కర్మాణి, సమస్తమైనటువంటి కర్మలను దగ్ధం చేసేటువంటి జ్ఞాననేత్రం. ఈ 3 కలిసినటువంటి వాడు. అంటే ఇప్పుడు పరమేశ్వరుని యొక్క రూపం విశ్వరూపం. విశ్వరూపే పరమేశ్వరే ధ్యానం సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. ఎందుకని? సూర్య చంద్రులు ఎక్కడుండారో చూడండి, అక్కడికి వెళ్ళిపోయింది ధ్యానం. కాబట్టి పరమేశ్వరుని యొక్క 2 నేత్రాలు ఏవైతే ఉన్నవో అవి సూర్య చంద్రులుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఆ కంఠం ఏదైతే ఉందో అది ఆకాశం, నీలివర్ణంతో ఉండేటువంటి ఆకాశం. గగన సదృశం, గగన సదృశం. ఆకాశం నీలివర్ణంతో ఉంది కాదు, ఇది కంఠం. ఆకాశం కంఠం, సూర్య చంద్రులు 2 నేత్రాలు. చూడండి, విజువలైజ్ చేయాలి దీన్ని. ఇది సగుణ ధ్యానం అంటే. కాబట్టి ఇలా కూర్చో కేవలం అలా పెట్టుకొని ఓ ఫోటో కాకుండా అది కూడా ఓకే, ఏదైనా చేయొచ్చు. కానీ విశ్వరూపే పరమేశ్వరే సగుణ ధ్యానం. కాబట్టి ఈ విశ్వమంతా కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపం గనక ఇదంతా కూడా 3వ నేత్రంలోనే ఉంది. ఇది జ్ఞానం. 3వ నేత్రం జ్ఞానం. దాంతో విజువలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అటు సూర్య చంద్రులు ఎక్కడైతే మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉన్నారో ఇవి ఆయన యొక్క 2 నేత్రాలు. కాబట్టి నేత్రాల కొద్ది కింద భాగానికి వచ్చేటప్పటికి ఈ కంఠం ఏదైతే ఉందో ఇదంతా కూడా నీలివర్ణంతో ఉంది. ఆకాశం నీలివర్ణంతో ఉంది, గగన సదృశం. ఓకే, ఇది విజువలైజ్ చేయాల్సింది. తర్వాత ఆయనకు కూడా శ్వాసలు నడుస్తూ ఉన్నాయి. రూపం ఇచ్చాం గనక ఆయనకు కూడా శ్వాసలు నడుస్తున్నాయి. ఆయన శ్వాసలే వాయువు, వాయు సంచారం. అర్థమవుతుంది? ఈ ప్రపంచంలో ఏ వాయువు అయితే సంచరిస్తూ ఉందో అందుకని ఆ వాయువును కూడా పరమేశ్వరుని స్వరూపంగా భావించి నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. హే వాయుదేవుడా, నీవు కూడా భగవంతుని యొక్క స్వరూపమే. ఎందుకని? నీవు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వే ఆక్సిజన్ రూపంలో ఉన్నావు. కాబట్టి ఆ నియతి, దట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది పరమేశ్వరుని స్వరూపం గనక దైవమే ధర్మ రూపంలో ఉండడం వల్ల వాయు రూపంలో ఉన్నది కూడా నీవే గనక వాయుదేవుడు నమో బ్రహ్మణి నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. కాబట్టి సూర్యుడు నాకు ఎట్లాగైతే ప్రత్యక్ష దైవంగా తెలుస్తూ ఉన్నాడో పురుషా, అట్లాగే నీవు కూడాను హే వాయో, నీవు కూడా నాకు ప్రత్యక్ష దైవంగా తెలుస్తూ ఉన్నావు. కనుక మనకెట్లాగైతే వాయువు పరమేశ్వరుడికి, మనకు కేవలం మనం పీల్చుకుంటూ వదులుతూ ఉన్నాం. ఏది ఆక్సిజను అదంతా ఈ అంతరిక్షంలో ఉంది, ఇప్పుడు ప్రపంచంలో ఉంది. అది పరమేశ్వరుని యొక్క శ్వాస. అర్థమవుతుంది? ఇప్పుడు ఆయన 2 కళ్ళు ఏవైతే ఉన్నాయో సూర్యచంద్రులు, ఆయన కంఠం నీలివర్ణంతో ఏదైతే ఉందో అది వినీలమైనటువంటి ఆకాశం, ఆయన ఏ గాలి అయితే మనకి ఇక్కడ సంచరిస్తూ ఉందో ఆయన పీల్చుతూ వదులుతూ ఉండేటువంటి శ్వాసలు. ఆయన పాదం భూమి. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. కాబట్టి ఇది ఏదైతే ఉందో కనిపిస్తూ ఉందో ఈ విశ్వమంతా కూడా పరమేశ్వరుని యొక్క పాదం. కాబట్టి నేను ఎక్కడున్నానో తెలుసా? సురక్షితంగా ఆయన పాద పద్మాల దగ్గర ఉన్నాను, అంతే, ఇంకేమి లేదు. ఆయన తల ఎక్కడన్నా పెట్టుకొని నా తల నేను ఎక్కడన్నా పెట్టుకోగలను భగవాన్. తమాషా చూచావా ఏమి? కానీ నేను ఎక్కడ ఉండాలి? నీ తల ఎక్కడైనా ఉండొచ్చు, పర్వాలేదు. నువ్వు అంతరిక్షంలో ఉన్నావో ఇంకా ఎక్కడున్నావో, విదితం అవిదితం, నువ్వు ఎక్కడైనా ఉండు. నీ తలను నువ్వు ఎక్కడైనా పెట్టుకో. నా తలను పెట్టడానికి నీ పాదాలు తప్ప రెండవ మార్గమే నాకు లేదు, మరో చోటే నాకు లేదు గనక పాదోస్య విశ్వభూతాని, ఈ ప్రపంచంలో నేనున్నాను, నీ పాదాల దగ్గర ఒదిగిపోయి ఉన్నాను. ఓకే, ఇది ధ్యానం.
ఇది ధ్యానం. అందువల్ల నమః సోమాయ చ రుద్రాయ చ. రుద్ అంటే దుఃఖం. రుద్ అంటే దుఃఖం. రుద్ దుఃఖం. దుఃఖ హేతుర్వా యత్ ద్రావయతి ఇది రుద్ర. అది రుద్రుడంటే ఎవరో తెలుసా? దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని సంపూర్ణంగా ద్రవింపజేసేవాడు రుద్ర. దుఃఖం దుఃఖ హేతుర్వా ద్రావయతి ఇది రుద్ర. కాబట్టి మనకు దుఃఖం ఏదైతే ఉందో సంపూర్ణంగా సమసిపోయేది అక్కడే దుఃఖం. ఓకే, దుఃఖ హేతు. అసలు ఈ దుఃఖానికి కారణం ఏంటో ఆ అజ్ఞానం, దానిని కూడా పోగొట్టేటువంటి వాడు. దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని, కార్యాన్ని, కారణాన్ని. ఈ దుఃఖం ఏదైతే ఉందో సంసారికమైనటువంటి దుఃఖం, అది ఏదైనా కానివ్వండి, అది ఆది భౌతికం కానివ్వండి, ఆది దైవికం కానివ్వండి, ఆధ్యాత్మికం కానివ్వండి, ఏ విధమైనటువంటి దుఃఖమైనా సమస్త దుఃఖాల్ని, అందువల్ల సంసార దుఃఖ నాశః ఇత్యర్థ. సంపూర్ణంగా సమూలంగా నశింపజేసేటువంటి వాడు గనక రుద్ర. అటువంటి రుద్రుణ్ణి ఏ విధంగా మనం ధ్యానిస్తున్నాం? నమః సోమాయ చ రుద్రాయ చ. తమాషా. కాబట్టి అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా ఉమయా సహవర్తతే, ఉమాదేవితో కూడినటువంటి పరమశివుణ్ణి నేను ధ్యానిస్తూ ఉన్నా. ఎందుకని? బహిరంగ పూజలో కానీ, అంతరంగ పూజలో కానీ, బహిరంగ సాధనలో కానీ, అంతరంగ సాధనలో కానీ, ప్రత్యక్ష పూజలో కానీ, పరోక్ష పూజలో కానీ ఎక్కడా పరమేశ్వరుని నేను మిస్ అయ్యేందుకు అవకాశం లేదు. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం. ఇది ఒకటి. తరువాత లేదంటే ఉన్నదంతా మాయే. మహేశ్వరుడు మాయను తొలగిస్తే మహేశ్వరుడు లభ్యమవుతాడు. ఆ మాయ ఏదైతే ఉందో అది మాయాశక్తి. మాయాశక్తి. ఈ మాయ ఎక్కడుందండి? పరమేశ్వరుడి కన్నా వేరుగా ఉండేందుకు అవకాశం ఉందా? లే. ఆయన్ని ఆశ్రయించుకునే ఉండాలి. బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి. కాబట్టి సత్వరజస్తమో గుణాలతో ఏ మాయ అయితే తెలుస్తూ ఉందో ఆ మాయ పరమేశ్వరుడి కన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు కనుక ఆయన్ని ఆశ్రయించుకొని ఉంది. అందువల్ల ఆ మాయాశక్తిని ఒక్కొక్కసారి పార్వతిగా కూడా మనం చెప్తాం. మాయనంతు మహేశ్వరం. పార్వతి మాయగా, పరమేశ్వరుడు మాయా ఏదైతే ఉందో ఆయన మహేశ్వరుడు, మాయక ప్రభు. అంటే ఆయన అధీనంలో ఉంది మాయ అంతా అని అర్థం. ఎందుకని? ఆయన్ని ఆశ్రయించుకోనుంది. ఇప్పుడు మనల్ని పట్టుకోనుంది. ఆయన్ని పట్టుకుంటే హాయిగా ఉంది ఆయనకి, మనల్ని పట్టుకుంటేనే ప్రాబ్లం. అర్థమవుతుంది? ఇప్పుడు పిల్లని పట్టుకొని పోతూ ఉంది అనుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు, భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ దంతాలతో పట్టుకుంటుంది పిల్లి తన పిల్లని. అంటే పిల్లి కూనని నోటితో పట్టుకొని ఎత్తుకొని పోతా ఉంటుంది. చూడండి మీరు. తర్వాత అది వదిలిపెట్టిన తర్వాత మీరు వెళ్ళి చూడండి, గాయం ఉండదు. అది ఎట్లా ఎత్తుకుపోతుందో తెలియదు. అంత కర్కశమైనటువంటి దంతాలు మళ్ళీ పిల్లికి. దాన్ని పట్టుకుంటుంది, అలా మెల్లగా తీసుకొని పోద్ది. అది ఎక్కడో పెట్టుకుంటుంది. పెట్టిన తర్వాత అంటే పిల్లి ఒక చోట ఉంచుతుంది, పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటుంది. కుక్క పిల్లలు కూడా అంతే, వాటికి భయం మనం ఉన్నామని. అందుకని అక్కడక్కడక్కడ ఎత్తుకొని తిరుగుతుంటాయి. కానీ వదిలిన తర్వాత చూస్తే అయ్యో అంత కర్కశమైనటువంటి దంతాలతో పట్టుకొని ఉంది, ఏమైపోతుందని మనం అడుగుంటాం. అది వదిలిన తర్వాత చూస్తే అవి సురక్షితంగా ఉంటాయి కదా. ఇదే పిల్లి కనుక ఎలుకను పట్టుకుందే అయిపోయింది కథ. పిల్లను పట్టుకున్నప్పుడేమో, పిల్లి కూనను పట్టుకున్నప్పుడు ఏ బాధ లేదు, అది సురక్షితంగా ఉంది. అదే ఎలుకను పట్టుకోగానే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది, దాని ప్రాణం పోతా ఉంది. అందువల్ల శివుడి దగ్గర మాయ ఉండినా తమాషగా ఉంది, ఆడుకుంటా ఉన్నాడు మాయతో, చిన్న బాల్తో ఆడుకున్నట్టుగా. మన దగ్గరకు వచ్చేటప్పటికి మింగుడు పడ్డం లేదు. అందువల్ల మనం ఏం చేయాలంటే అక్కడే ఉంది కనుక ఇది ఒక అర్థం. ఉమామహేశ్వర ధ్యానంలో మొట్టమొదట ఆయనతో అయ్యే పని కాదు, చేస్తూనే ఉన్నాం ధ్యానం, మన మనసు నిలవడం లేదు. అందువల్ల ఏం చేస్తాం? సినిమా పోవాలంటే కూడా డైరెక్ట్గా పోయి డాడీ డబ్బులు ఇవ్వమంటావా అనే చిన్నప్పుడు, మమ్మీ ఇది కథ అంతా ఇక్కడ ఉంది. ప్రోగ్రెస్ కార్డు కనుక వచ్చి 95 మార్క్స్ కనుక వచ్చాయా ఫాదర్ దగ్గర పోతాం డైరెక్ట్గా, ఏ రా వస్తున్నామని. చూడు ఎందుకని 95% ప్రతి సబ్జెక్ట్లో 95%. సీ మై ప్రోగ్రెస్ రికార్డ్. ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ. ఆయన వెంటనే ప్యాచ్ చేసి తట్టి, ఏమైనా నాకు చాలా సంతోషం రా, ఎందుకంటే నువ్వు నా కొడుకువి. కారణం ఏంటో తెలుసా? నాకు ఎప్పుడు 40 దాటలే చిన్నప్పుడు.
అర్థమవుతుందా? అది తండ్రి యొక్క వైభవం. నాకు 40 మార్కులు దాటకపోయినా నువ్వు 90 తెచ్చుకున్నావు, నా కొడుకు కనుక నువ్వు తెచ్చుకున్నావు. కానీ అదే సినిమాకు పోవాలనుకోండి, ప్రోగ్రెస్ కార్డు అయితే నాన్న దగ్గరికి వెళ్తాం. సినిమా పోవాలనుకో అమ్మ దగ్గర పోయి కొంగు పట్టుకొని, అమ్మ సినిమా పోవాలే, ఎందుకంటే ఆమె చెప్పి రికమెండ్ చేసి. అందువల్ల మనకు ఉమా సహాయం మొట్టమొదటిలో, ఉమా సహాయం పరమేశ్వరం, డైరెక్ట్గా పరమేశ్వరం కాదు. అమ్మవారిని పట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. మాయ అంటావా? పర్వాలేదు. ఊరేగే మేఘమాల వినిపోవే నా మనసు గోల, ఊరేగే మేఘమాల వినిపోవే నా మనసు గోల, నింగికి గిరినవో మేఘమాల నేలను మరచదవేల, ఊరేగే మేఘమాల వినిపోవే నా మనసు గోల. మనసున్న నీలాల మేఘమా మహేశ్వరుని గణనీవమ్మ, మనసున్న నీలాల మేఘమా మహేశ్వరుని గణనీవమ్మ, కరుణించవే కబురందించవే కడతీర్చవే నన్ను మేఘమ, కరుణించవే కబురందించవే కడతీర్చవే నన్ను మేఘమ, ఊరేగి మేఘమాల వినిపోవే నా మనసు గోల, నింగికి గిరినవో మేఘమాల నేలను మరచదవేల, ఊరేగే మేఘమాల వినిపోవే నా మనసు గోల. కనుక మేఘాన్ని చూసినప్పుడు అసలు ఇది నేను రాసిన సాంగ్ వేరే అనుకోండి, ఎందుకంటే ఇప్పుడే కలిపాను దాన్ని. ఇక్కడే అసలు సాంగ్ ఎట్లుందంటే, మనసు నీలాల మేఘమా మాధవుని గణనీవమ్మ అట్లుంది. ఎందుకంటే మేఘం నీలివర్ణంతో ఉంది గనక, ఈయన నీలమేఘ శ్యాముడు గనక నీకు ఎట్లా వచ్చింది ఆ కలరు? బహుశా ఈయన వల్ల ఏమన్నా వచ్చిందా? కనుక నీకు కనపడుతూ ఉండాలి, నువ్వు ఎత్తులో ఉండవు కదా, నాకు కనిపించడం లేదు, కాబట్టి నీ పక్కన ఉండాడేమో, అందువల్ల నీకు ఆ కలర్ వచ్చిందేమో, కొద్దిగా నా ఇన్ఫర్మేషన్ ఆయన కొద్దిగా పాస్ అని, నా ఫైల్ కూడా ఆయన దగ్గర పెట్టు అని మేఘాన్ని అడిగేటువంటి సన్నివేశం. ఇక్కడేంటంటే మేఘము అనేటువంటిది మాయ గనక, మేఘాపాయే అంశుమానివా, కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే కమ్మేసేటువంటిది మేఘం, సూర్యుని మనకు కనిపించకుండా ఉండేటువంటిది మేఘం. మేఘ అపాయి అంశుమాన్ ఇవా, మేఘం గనక తొలగితే సూర్యుడు మనకు గోచరిస్తాడు గనక, అమ్మ నాకు మహేశ్వరుడికి మనిషికి మధ్య నువ్వు నిలబడ్డావు మాయ, నువ్వు కొద్దిగా అట్లా. ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సయేవ మాయా పరిమోహితాత్మ మీకు వస్తుంది, అక్కడ వచ్చినప్పుడు మాయ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనుక నువ్వు కొద్దిగా అట్లా జరుగు, నువ్వు కొద్దిగా జరిగావనుకో స్వామి కనిపిస్తాడు. అందువల్ల తెరతీయరా, త్యాగరాజ స్వామి కూడా తెరతీయరా అంటే ఆ తెర ఏంటో తెలుసా? మాయా తెర. మహేశ్వరుడికి మనిషికి మధ్య ఏ మాయ అయితే ఉందో ఆ తెర, దాన్ని గనక తొలగిస్తే మహేశ్వర దర్శనం. అందుకని ఉమా సహాయం. కాబట్టి నువ్వు ఒక మా శక్తివి, మాయాశక్తివి. కాబట్టి తల్లి నువ్వు కొద్దిగా గనక తొలగితే నేను చూస్తాను. ఇప్పుడు వాల్మీకంలో లేదు కానీ ఆ వాల్మీకాల్లో ఒకటి ఉంది. రాముడు లక్ష్మణుడు సీత పోతూ ఉన్నారు. రాముడు ముందు పోతూ ఉన్నాడు, మధ్యలో సీతమ్మ ఉంది, వెనక లక్ష్మణస్వామి. ఎందుకంటే కాపలా, సెక్యూరిటీ. లక్ష్మణస్వామి సెక్యూరిటీ. ఇక మధ్యలో ఈ ఉంది గనక రాముడు కనపడడం లేదు. ఎంత దూరం పోతూ ఉండినా ఈవిడ కనపడుతుంటుంది కానీ రాముడుగా. అప్పుడు అన్నాడట,
వదినా అని పిలిచాడట. ఏ నాయన అన్నదట. కొద్దిట జరుగుతావని. జరిగేటప్పుడు ఎందుకు జరగమన్నాడని రాముడు ఇట్లా వెనక్కి తిరిగి చూశాడట. నమస్కారం అంతే, ఇంకెళ్ళాడు. ఏంటి నాయన లక్ష్మణ, అయిపోద్దిలే అన్నయ్య పద. ఈమె అర్థం చేసుకున్నదట. అందుకని అక్కడి నుంచి సీతమ్మ అప్పుడప్పుడు అటు ఇట్ట అంటుండేదట. అలా అనడమే అది, ఆ భంగిమ అదే సీతమ్మ అలా అనడం. అందువల్ల మగవాళ్ళు ఇట్లా అనరు నడువు నొప్పి వస్తే తప్ప, అమ్మగారులు అంటారు అట్లా కదా. ఇట్లా అనడం ఏంటంటే మాయ తొలగడం, మహేశ్వర దర్శనం. ఇప్పుడు అదేదో ఒక కులుగా అదిగా ఇదిగా దాంట్లో సింగారము శృంగారము అన్నీ చేరిపోయినాయి. అసలు విషయం ఇదనమాట, మాయ తొలగడం. అట్లా మగవాళ్ళు ఎట్లన్నా అనడం చూసారా. ఒకవేళ మగవాళ్ళు అట్లా అన్నారనుకోండి, అప్పుడు ఇటు అటు కాకుండా ఉంటారన్నారు. అందుకని ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా ముని గచ్చతి బ్రహ్మయోనిం. ముని మననశీలవాన్ ఎవరైతే దీన్ని మననం చేస్తూ ఉండాడో అటువంటి ముని ధ్యాత్వా ధ్యానించడం వల్ల, ఈ ఉమామహేశ్వర ధ్యానం ఏదైతే ఉందో దీన్ని కొనసాగించడం వల్ల గచ్చతి యాతి గచ్చతి, అతను వెళుతున్నాడు, చేరిపోతున్నాడు. ఎక్కడ? భూతయోనిం. సమస్తమైన భూతాలు ఎక్కడి నుంచైతే ఆవిర్భవించాయో, యతః ప్రవృత్తి భూతానాం, యతః యస్మాత్ ప్రవృత్తి ఉత్పత్తి భూతానాం ప్రాణినాం. సమస్తమైనటువంటి ప్రాణులు ఎక్కడి నుంచైతే ఆవిర్భవించాయో, భూతయోనిం ఉద్గమస్థానం. కాబట్టి సమస్తమైనటువంటి ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవ్వని చేజనించు జగము. అది మళ్ళీ పరమేశ్వరుడి నుంచే వచ్చాయి గనక ఆ పరమేశ్వరుని యొక్క స్థితికి ఎక్కడి నుంచి అయితే ఈ జగత్తు ఆవిర్భవించిందో అక్కడికి వెళ్ళిపోతున్నాడు. భూతయోనిం ఉద్గమస్థానం. ఆద్య పురుషుడైనటువంటి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఎట్లా? ధ్యాత్వా ధ్యానం చేయడం వల్ల ముని భూతయోనిం గచ్చతి ఇది, అక్కడికి చేరిపోతూ ఉన్నాడు. అదేంటది? సమస్త సాక్షిం తమసః పరస్థాత్. సమస్త సాక్ష్యం చూడండి తమాష. అందువల్ల అక్కడ ఇంకొక పదం ప్రశాంతం. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం. ప్రశాంతం అంటే ఏంటి? వికారరహితం అంతే. ప్రశాంతం, ఏ విధమైనటువంటి వికారం లేకుండా ఉండడం, మానసికంగా ఏ విధమైనటువంటి వికారాలు లేకుండా ఉండడం. ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాడు అనుకోండి ధ్యానయోగి, ప్రపంచంలో అన్ని మార్పు చెందుతూ ఉంటాయి. రూపాలు ఏవైతే ఉన్నాయో మార్పు చెందుతూ ఉంటాయి. పరిణామ క్రమం ఇది. చేంజ్ అనేక చోట్ల ఏది చూచినా, ఈరోజు ఒక వ్యక్తిని చూసి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత చూసామంటే ఏమంటే చాలా మారిపోయారు మీరు అంటాం. ఎందుకో తెలుసా? మార్పు సహజం ఈ ప్రపంచంలో, నిరంతరం మారుతూ ఉంటుంది. దేహాలు మారితే పర్వాలేదు, మనసులు మారుతూ ఉంటాయి. అందువల్ల నిన్న ప్రేమించిన వాళ్ళని ఈరోజు ప్రేమించడం, మొన్న ద్వేషించిన వాళ్ళని ఈరోజు ద్వేషించడం వచ్చిన బాధ ఇది. కనుక ఇవి నిరంతరం మారుతూ ఉంటాయి. రాగద్వేషాలు మారుతూ ఉంటాయి, వ్యక్తులు మారుతూ ఉంటారు, విషయాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి, ఆరోగ్యాలు మారుతూ ఉంటాయి, వాతావరణం మారుతూ ఉంటుంది, సమస్తం మారుతూ ఉంటుంది. అవి మారుతూ ఉంటే వాటితో పాటుగా మన మనసు కూడా మారిపోతే ఇంకా శాంతి లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏది వికారం చెందుతూ ఉంటే దానితో పాటుగా మన మనసు కూడా వికారం చెందితే ఇక మన మనసులో శాంతి అనేది ఉండే ప్రశ్నే లేదు. మన శాంతిని నిర్ణయించేది, నిర్దేశించేది, డిసైడ్ చేసేది ప్రపంచం అవుతుంది. అప్పుడు వెరీ వెరీ డేంజరస్. సరేనా? దానికి అనుగుణంగా జీవిస్తే మన సుఖాన్ని నిర్ణయించేది ఎవరు? మన శాంతిని నిర్ణయించేది ఎవరు? ప్రపంచం అయిపోతుంది. అది ప్రపంచం మారుతూ ఉంది, ఇంకేమి శాంతి మనకు? కనుక ప్రశాంతం, వికారరహితం. కాబట్టి ఇవన్నీ లయించాలి. మనలో లయిస్తే మనకు ప్రశాంతత, పరమేశ్వరులో లయిస్తే ఆయనకి ప్రశాంతత. మనది లయం, ఆయనది ప్రళయం. ప్రకర్షణ. అందువల్ల శివుడు ధ్యానం చేస్తుంటాడు. శివుడిని ఎక్కడైనా చూడండి మీరు, ఏం చేస్తుంటాడు? ఈయనైతే సంగీతమే 24 గంటలు, కానీ శివుడు అది కాదు. శివుడు ఎక్కడైనా చూడండి ధ్యానంలోనే ఉంటాడు. మనం ధ్యానం ఎందుకు శివుడు చేసేది? అంతఃకరణ శుద్ధి లేకనా? ఇప్పుడు ధ్యానం అంతఃకరణ శుద్ధికే కదా, అంతేనా కాదా? చిత్త నైశ్చల్యం కోసమే కదా. మర్చిపోకండి. ఎందుకు ధ్యానం ఎందుకు చేస్తున్నాం మనం? విక్షేపం ఉందని. అంటే ఇప్పుడు శివుడికి విక్షేపం ఉందని అదని అర్థం. శివుడికే విక్షేపం ఉంటే ఇంక ఎవరి గురించి మనం ధ్యానం చేయాలి? అది అక్కడ
ఇది ధ్యానం కాదు, మనం చేస్తే ధ్యానం. శివుడు కూర్చొని శివుడు ధ్యానమూర్తి అండి, ధ్యానం కాదది. అందువల్ల అది వైరాగ్యం అనేది కూడా శివుడికి పెట్టాడు చూడండి. ఇంతకుముందు భగ అనే 6 లక్షణాలు చెప్పినప్పుడు జ్ఞాన వైరాగ్యయోహో చ ఏవ షణ్ణాం భగ ఇతిరిత. వైరాగ్యం కూడా, వైరాగ్యం ఏంటి? ఇది నాకు వద్దు, అది నాకు వద్దు అనేది, అది శివుడికి ఎట్లా అన్వయిస్తుంది? కనుక వైరాగ్యము, తపస్సు, ధ్యానము ఇవన్నీ పరమేశ్వరుని యొక్క స్థాయిలో ఆ స్టాండ్ పాయింట్లో అర్థం చేసుకోవాల్సిన విషయమే. ఏంటో తెలుసా? పరమేశ్వరుడు ఇలా కళ్ళు మూసుకొని కూర్చున్నాడంటే సమస్తమైన ప్రపంచం ఆయనలో లయించిపోయింది అని అర్థం. అది ఇంకేం మనది అది కాదు కదా. మనం ధ్యానం చేస్తే కదిలిస్తాం ఆలోచనలు, కానీ పరమేశ్వరుడి దగ్గర అట్లా కాదు. యావత్ ప్రపంచం తనలో విలీనమైపోతూ ఉంది, మనలో లయమవుతూ ఉంది. పరమేశ్వరుల్లో ప్రళయం ప్రళయం ప్రళయం. ఇప్పుడు రాత్రి నిద్రపోయామనుకోండి, గాఢ నిద్ర వస్తే మనం లయించిపోతాం. కానీ పరమేశ్వరులో యావత్ ప్రపంచం విలీనమవుతుంది, ఇది ప్రళయం. కనుక ఆయన ప్రశాంతమూర్తి. ఈ ప్రపంచం ఉండినా లేకపోయినా ప్రశాంతమూర్తి. అటువంటి ప్రశాంతతను కోరుకునేవాడిని గనక నిర్వికార సత్తా స్వరూపం, వికారరహితం, వికారరహితం ప్రశాంతం. ఆ ప్రశాంతతని మనం కోరుకుంటూ ఉన్నాం. బాహ్యంలో ప్రశాంతతే, ఆంతర్యంలో ప్రశాంతతే. మన ప్రశాంతతను భగ్నం చేయడానికి కారణాలు అనేకం ఉన్నాయి. కాబట్టి అశాంతికి కారణాలు ఉన్నాయేమో కానీ శాంతికి కారణాలు లేనే లేవు. శాంతికి ఏదో కారణం చెప్పండి? అశాంతికి కారణాలు ఉన్నాయి. అయ్యా నువ్వెందుకు అశాంతితో ఉన్నావు? స్వామీజీ నాకు ఇది ఉన్నది పోయింది. అయ్యా నువ్వెందుకు కారణం, నువ్వు అశాంతితో ఉన్నావు? నాకు రావాల్సింది రాలేదు. ఇది తమాషా. కనుక అశాంతికి కారణాలు ఉన్నాయేమో కానీ శాంతికి మాత్రం కారణాలు లేనే లేవు. ఎందుకని? నీ స్వరూపమే శాంతి. అశాంతికి కారణాలు ఏవో తెలుసుకుని వాటిని తొలగిస్తే ఇక మిగిలిండేది శాంతి మాత్రమే. అదే ధ్యానంలో జరుగుతుండేది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూచారా? ఓం నమః సోమాయ, ఓం నమః సోమాయ, ఓం నమః సోమాయ అంటూ ఉన్నాం అనుకోండి. ఆ ఓం మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, అవతి రక్షతి. కాబట్టి ఓం అంటేనే మనం రక్షించేది. ఓం నమః శివాయ, ఓం నమః సోమాయ, ఓం నమః సోమాయ, ఓం నమః సోమాయ. ఏముంది దానికి ముందు? ఓం నమః సోమాయ అన్నాం అనుకోండి. ఓం నమః శివాయ దానికి ముందు ఇది స్టార్ట్ అవుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ ఓం నమః శివాయ అనేటువంటి పవిత్ర మంత్రాన్ని, పంచాక్షరిని నేను పలకబోయే ముందు ఏముంది చెప్పండి? ప్రశాంతత. ఏం లేదు, ప్రశాంతత. ఓం నమః శివాయ. ఆ తరువాత ఏముంది? ప్రశాంతత. ముందు ప్రశాంతత. సో ధ్యానం చేసేవాడు ప్రశాంతంతోనే స్టార్ట్ చేస్తూ ఉంటాడు ధ్యానం. దేని పొందాలని? ప్రశాంత స్వరూపమైనటువంటి పరమేశ్వరుని. కనుక ముందు ప్రశాంతతే, తరువాత ప్రశాంతతే. లిసన్. ఓం నమః శివాయ. ఇదేంటి? ఇది ప్రశాంతత. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓ ప్రశాంతత, ఒక ప్రశాంతత, మధ్యలో నామం. సముద్రం నిస్తరంగంగా, మధ్యలో అల, మధ్యలో అల. అల లేవకముందు నిస్తరంగం, అల పడిపోయిన తర్వాత నిస్తరంగం. అంతేనా? ఇప్పుడు తరంగం లేవకముందు ప్రశాంతంగా ఉంది, తరంగం అల లేచింది, అలా పడిపోగానే మళ్ళీ ప్రశాంతంగా ఉంది. ముందు ప్రశాంతత, వెనక ప్రశాంతత, మధ్యలో అలా. ఇది మంత్రం. ఓం నమః శివాయ. జస్ట్ లిసన్ ప్లీజ్. ముందు ప్రశాంతత ఉంది కదా, అంటే ఏంటి ఆ ప్రశాంతత? సముద్రమే కదా, నిస్తరంగంగా ఉంది. ఆ తరువాత ఏముంది? ప్రశాంతత. అదేంటది? సముద్రమే. మధ్యలో ఏమి లేచింది? అలా. అలా ఎవరు? అప్పుడు లేదా సముద్రం? అల లేచినప్పుడు సముద్రం లేదు. సముద్రం లేకపోతే అల ఎట్లా లేచింది? సో మంత్రం కదిలింది అనుకోండి, చైతన్యం లేకపోతే మంత్రం ఎట్లా కదులుతుంది? శవంలో కదులుతుంది మంత్రం. మంత్రం చెప్పకముందు ప్రశాంత చైతన్యం, మంత్రం అయిన తర్వాత ప్రశాంత చైతన్యం.
ఆ మంత్రం నడిచేటప్పుడు కూడా అదే ఉంది. కాబట్టి టోటల్గా ప్రశాంతమే. అంతేకి అర్థమవుతుంది. ప్రశాంతం ప్రశాంతం మంత్రం, ప్రశాంత మంత్రం, ప్రశాంతం, అంతా ప్రశాంతం, అంత ప్రశాంతం, అంతా ప్రశాంతం. ఈ మధ్యలో గనక నాకు రావాల్సిన అప్పు వస్తుందా రాదన్నాడు అనుకోండి, అది అశాంతి. ఇది ఎందుకు వస్తూ ఉంది ధ్యానంలో? మళ్ళీ బ్యాక్ పోవాలా. ఏది? మలదోషం, విక్షేప దోషం. అంతే. మలం ఉంది గనక విక్షేపం జరుగుతూ ఉంది. రాగద్వేషాలు ఉన్నాయి గనక మనసు భగ్నం అవుతా ఉంది. ఇక్కడ భగ్నం అవుతుంది కనుక విక్షేపం స్టార్ట్ అవుతుంది. విక్షేపం స్టార్ట్ అవుతుంది కనుక ధ్యానం భగ్నం అవుతుంది. ఇది ఇంకేమి లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కాబట్టి మునిహి గచ్చతి భూతయోనిం సమస్త సాక్ష్యం. అది తమాషా. అలా లేస్తే అలా లేచిందని నేను చూస్తున్నా, అలా పడిపోతే అలా పడిపోయిందని నేను చూస్తున్నా. కాబట్టి ఓం నమ శివాయ ఒక దశలో నేను చేస్తున్నా, తరువాత నాకు అది చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అది నాకు వినపడుతూ ఉంది. నేను చేయడం కాదు, అది నాకు వినపడుతూ ఉంది. ఎందుకో తెలుసా? నేను కూర్చొని చేస్తేనే ధ్యానం, నేను నడుస్తూ ఉంటే కూడా ఓం నమ శివాయ వినపడుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసు. నీకు ఏ మంత్రం చేస్తున్నావో అది జరుగుతూ ఉంది. ఎందుకని? ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి, నువ్వు సాక్షిగా ఉన్నావు. ఆ సాక్షి చైతన్యం ఏదో అదే పరమేశ్వరుడు. దానిని అచింత్యమవ్యక్తం అనంత రూపం విభం చిదానందమరూపమద్భుతం. అక్కడ ఏదైతే మనం చూచామో అది ఇదే. అలలు ఆగిన దశలో ఏ చైతన్య సాగరంగా నువ్వు భాషిస్తూ ఉన్నావో ఇది అది. కనుక సగుణ ధ్యానం వల్ల నువ్వు ఎక్కడికి వెళుతున్నావో నిర్గుణ అవగాహన వల్ల కూడాను అక్కడికే వస్తున్నావు. ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా. ధ్యాత్వా ఇలా ధ్యానించడం వల్ల మునిహి అలా ధ్యానం చేసేటువంటి మననశీలుడు గచ్చతి భూతయోనిం, భూతయోనిం గచ్చతి. ఈ సమస్తమైన ప్రపంచం ఎక్కడి నుంచి అయితే ఆవిర్భవించిందో అక్కడ చేరుతూ ఉన్నాడు. సమస్త సాక్ష్యం ఇవన్నీ మార్పు చెందుతూ ఉండినా తను సాక్షిగా ఉన్నాడు. తమసహ పరస్తాత్, తమసహ పరం. తమసహ మనం చూచాం అజ్ఞానం, అజ్ఞానానికి పరంలో ఉండేటువంటిది జ్ఞానం. జ్ఞాన రూపంగా తానే ఉన్నాడు. అది ప్రజ్ఞానం, అది చైతన్య స్వరూపం. అహం చిద్రూపేణ సదభామి. కాబట్టి జ్ఞాన రూపంలో నేను ఎప్పుడు దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాను. కనుక సగుణమైన నిర్గుణమైన పెద్ద తేడా ఏమీ లేదు. కావలసిందంతా కూడాను దానికి కావలసినటువంటి క్వాలిఫికేషన్ మనకు ఉండాలి. అంతఃకరణ శుద్ధి మనకు ఉండాలి. చిత్త నైశ్చల్యం మనకు ఉండాలి. మోక్షమే కావాలనేటువంటి తీవ్రమైనటువంటి కాంక్ష మనకు ఉండాలి. అది ఉన్నప్పుడు సాధకుడు సాధ్యము రెండు ఒకటేనని, ఎందుకని అది సిద్ధ వస్తువు అని అర్థమవుతుంది. దీన్ని ఏదైతే ఈ ధ్యానంలో ఇలా తెలుసుకుంటూ ఉంటాడో ఆ తరువాత ఏది ఉండినా దీనికన్నా అన్యంగా లేదు అనేది అర్థం చేసుకుంటూ ముందుకు పోవాలి. అది రేపు చూస్తాం. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.